హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అలాగే గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి ప్రాక్టీస్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ప్రిలిమ్స్ సిలబస్కి యూజ్ అయ్యే ఏన్షియంట్ హిస్టరీ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, సింధు లోయ నాగరికత ప్రజల ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాలు ఏమిటి? ఏ వ్యవసాయం, బి చేపలు పట్టడం, సి ట్రేడింగ్ అండ్ డి వేటాడటం. సింధు లోయ నాగరికత ప్రజల ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యవసాయం. కింది వాటిలో సింధు నాగరికత లక్షణం కానిది ఏది? ఏ అధునాతన పట్టణ ప్రణాళిక, బి రాత వ్యవస్థ, సి ఇనుప ఉపకరణాల ఉపయోగం అండ్ డి గ్రేట్ బాత్. కింది వాటిలో సింధు నాగరికత లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఇనుప ఉపకరణాల ఉపయోగం. వేద సాహిత్యం ఏ రెండు ప్రధాన వర్గాలుగా విభజించబడింది? ఏ ఋగ్వేదం మరియు సామవేదం, బి శృతి మరియు స్మృతి, సి యజుర్వేదం మరియు అథర్వణ వేదం అండ్ డి బ్రాహ్మణులు మరియు అరణ్యకులు. వేద సాహిత్యం ఏ రెండు ప్రధాన వర్గాలుగా విభజించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి శృతి మరియు స్మృతి. వేద సందర్భంలో ధర్మం అనే పదం వేటిని సూచిస్తుంది? ఏ మతపరమైన ఆచారాలు, బి కాస్మిక్ ఆర్డర్ మరియు డ్యూటీ, సి ధ్యాన సాధనాలు అండ్ డి కుల వ్యవస్థ. వేద సందర్భంలో ధర్మం అనే పదం వేటిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి కాస్మిక్ ఆర్డర్ మరియు డ్యూటీ. బౌద్ధ మతాన్ని ఎవరు స్థాపించారు? ఏ మహావీరుడు, బి అశోక, సి సిద్ధార్థ గౌతముడు అండ్ డి చాణక్యుడు. బౌద్ధ మతాన్ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి సిద్ధార్థ గౌతముడు. జైన మతం ఎవరిచే స్థాపించబడింది? ఏ బుద్ధుడు, బి మహావీరుడు, సి ఆదిశంకర అండ్ డి కబీర్. జైన మతం ఎవరిచేత స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి మహావీరుడు. మౌర్య చక్రవర్తి తన శిలాశాసనాలు మరియు బౌద్ధమత ప్రచారానికి ప్రసిద్ధి చెందాడు. మౌర్య చక్రవర్తి తన శిలాశాసనాలు మరియు బౌద్ధమత ప్రచారానికి ప్రసిద్ధి చెందాడు? ఏ చంద్రగుప్త మౌర్య, బి బిందుసార, సి అశోక అండ్ డి సముద్రగుప్తుడు. ఆన్సర్ ఆప్షన్ సి అశోక. గుప్త సామ్రాజ్యాన్ని తరచుగా భారతీయ చరిత్రలో స్వర్ణయుగంగా సూచిస్తారు. ఏ కాలంతో ఏ పాలకుడికి సంబంధం ఉంది? ఏ చంద్రగుప్త 2, బి స్కందగుప్తుడు, సి చంద్రగుప్త 1 అండ్ డి కుమారగుప్తుడు. గుప్త సామ్రాజ్యాన్ని తరచుగా భారతీయ చరిత్రలో స్వర్ణయుగంగా సూచిస్తారు. ఈ కాలంతో ఏ పాలకుడికి సంబంధం ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి చంద్రగుప్త 1. హర్షవర్ధనుడు ఏ ప్రాచీన భారతీయ రాజవంశానికి పాలకుడు? ఏ చోళ రాజవంశం, బి పల్లవ రాజవంశం, సి రాష్ట్రకూట రాజవంశం అండ్ డి వర్ధన రాజవంశం. హర్షవర్ధనుడు ఏ ప్రాచీన భారతీయ రాజవంశానికి పాలకుడు? ఆన్సర్ ఆప్షన్ డి వర్ధన రాజవంశం. కింది వాటిలో హర్షవర్ధనుని పాలనతో సంబంధం లేనిది ఏది? ఏ నలంద విశ్వవిద్యాలయం, బి కనౌజ్, సి కళింగ యుద్ధం అండ్ డి హ్యూన్సాంగ్. కింది వాటిలో హర్షవర్ధనుని పాలనతో సంబంధం లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కళింగ యుద్ధం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. నెక్స్ట్ బిట్. సింధు లోయ నాగరికత అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన నది ఏది? ఏ యమున, బి గంగా నది, సి సింధు నది అండ్ డి సరస్వతి నది. సింధు లోయ నాగరికత అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సింధు నది. సింధు లోయ నాగరికత యొక్క లిపి ఇంకా అర్థం చేసుకోబడలేదు. స్క్రిప్ట్కు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది నిజం? ఇది ప్రధానంగా అక్షరక్రమం, బి ఇది లోగోగ్రాఫిక్, సి ఇది సిలబిక్ లిపి అండ్ డి ఇది చిత్రలిపి స్క్రిప్ట్. సింధు లోయ నాగరికత యొక్క లిపి ఇంకా అర్థం చేసుకోబడలేదు. స్క్రిప్ట్కు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది నిజం? ఆన్సర్ ఆప్షన్ బి ఇది లోగోగ్రాఫిక్. ఋగ్వేదం ఒక సమాహారం. ఋగ్వేదం వేటి యొక్క సమాహారం? ఏ కీర్తనలు, బి చట్టపరమైన గ్రంథాలు, సి ఫిలసాఫికల్ డైలాగ్స్ అండ్ డి పురాణ కవిత్వం. ఆన్సర్ ఆప్షన్ ఏ కీర్తనలు. వైదిక సామాజిక నిర్మాణంలో వర్ణం అనే భావన వేటిని సూచిస్తుంది? ఏ కులం, బి ఆచారాలు, సి వర్తకం అండ్ డి వ్యవసాయం. వైదిక సామాజిక నిర్మాణంలో వర్ణం అనే భావన దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కులం, క్యాస్ట్.
బుద్ధుని మొదటి ఉపన్యాసాన్ని ఏమంటారు? ఏ మోక్షము, బి ధమ్మచక్క పరివర్తన్, సి బోధి అండ్ డి సారనాథ్ ప్రసంగం. బుద్ధుని మొదటి ఉపన్యాసాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ధమ్మచక్క పరివర్తన్. జైన మతం ఏ సిద్ధాంతాన్ని నొక్కి చెబుతుంది? ఏ అహింస, బి ధర్మం, సి కర్మ అండ్ డి మోక్ష. జైన మతం ఏ సిద్ధాంతాన్ని నొక్కి చెబుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అహింస. ఢిల్లీలో ఉన్న ఇనుప స్తంభం గుప్తుల కాలం నాటిది. ఏ పాలకుడి శాసనం ఉంది అక్కడ? ఏ పాలకుడి శాసనం ఉంది? ఏ సముద్రగుప్తుడు, బి చంద్రగుప్త 2, సి అశోక అండ్ డి చంద్రగుప్త మౌర్య. ఢిల్లీలో ఉన్న ఇనుప స్తంభం గుప్తుల కాలం నాటిది. ఇది ఏ పాలకుడి శాసనం ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి చంద్రగుప్త 2. భారతదేశ సరిహద్దులు దాటి బౌద్ధ మతం వ్యాప్తికి కారణమైన మౌర్య పాలకుడు ఎవరు? ఏ అశోక, బి బిందుసార, సి చంద్రగుప్త మౌర్య అండ్ డి కునాల. భారతదేశ సరిహద్దులు దాటి బౌద్ధ మతం వ్యాప్తికి కారణమైన మౌర్య పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అశోక. హర్షవర్ధన ఏ ప్రాచీన భారతీయ కళారూపానికి పోషకుడు? ఏ గుహ నిర్మాణం, బి కాంస్య శిల్పం, సి క్లాసికల్ డ్యాన్స్ అండ్ డి మ్యూరల్ పెయింటింగ్. హర్షవర్ధన ఏ ప్రాచీన భారతీయ కళారూపానికి పోషకుడు? ఆన్సర్ ఆప్షన్ సి క్లాసికల్ డ్యాన్స్. సాహిత్య రచన రత్నావళి దేనితో ముడిపడి ఉంది? ఏ కాళిదాసు, బి హర్ష, సి భాష అండ్ డి భవభూతి. సాహిత్య రచన రత్నావళి దేనితో ముడిపడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి హర్ష. ఓకే ఎవ్రీవన్, మీకు మరికొన్ని ఇలాంటి బిట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. మన ప్రీవియస్ వీడియోస్లో ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ నుండి చాలా బిట్స్ అనేది చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.